Choo Adventure Time! This is అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలోని ఒక చిన్న కొలనులో మిథు అనే ముద్దుల తాబేలు ఉండేది. మిథుకు రంగురంగుల పూలన్నా సీతాకోక చిలుకలన్నా చాలా ఇష్టం. ఈ అడవి చాలా అందంగా ఉంది. ఇక్కడ పూలు, నేను రంగులోకంలో విహరిస్తున్నాను. ఒకరోజు మిథునది ఒడ్డున నెమ్మదిగా నడుస్తూ ఉంది. అకస్మాత్తుగా నీటి అంచున ఏదో మెరుస్తూ కనిపించింది. దగ్గరకు వెళ్లి చూస్తే అది ఎంతో అందమైన ఇంద్రధనస్సు రంగులున్న ఒక రాయి. అది చూసి మిథు కళ్ళు మెరిశాయి. వావ్! ఇది నా అదృష్ట అని రాయి. మిథు ఎంతో సంతోషపడింది. ఆ రాయిని నోటితో సుతారంగా పట్టుకుని తన దగ్గరే ఉంచుకుంది. ఆ రోజు నుండి మిథు ఎక్కడికి వెళ్లినా ఆ రాయిని కూడా తనతో పాటే తీసుకెళ్లేది. మిథు ఆహారం తినేటప్పుడు కూడా ఆ రాయిని తన పక్కనే పెట్టుకునేది. ఈ రాయి నా దగ్గర ఉంటే నాకు అన్నీ మంచి జరుగుతాయి అని అది బలంగా నమ్మింది. ఆ రాయి మిథుకు ప్రాణస్నేహితుడిలా మారిపోయింది. రాత్రి సమయంలో మిథు నిద్రపోయేటప్పుడు ఆ రాయిని తన తల దగ్గరే పెట్టుకునేది. ఆ మెరిసే రాయిని చూస్తూ హాయిగా కలలు కనేది. తన అదృష్ట రాయి తనని ఎప్పుడూ కాపాడుతుందని అది అనుకునేది. ఒకరోజు అడవిలో పెద్ద తుఫాను వచ్చింది. గాలి బలంగా వీచింది. మిథు తన రాయిని పట్టుకోవాలని ప్రయత్నించింది. కాని ఒక పెద్ద గాలివానకు ఆ రాయి జారి నదిలో పడిపోయింది. మిథు ఎంత వెతికినా అది దొరకలేదు. అయ్యో, నా అదృష్ట రాయిపోయింది. ఇప్పుడు నా పని అయిపోయింది. నాకు ఏదీ కలిసి రాదు అని మిథు నది ఒడ్డున కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. తన అదృష్టమంతా ఆ రాయితోనే వెళ్ళిపోయిందని అది బాధపడింది. అప్పుడు నదిలో నుండి మీనా అనే ఒక చిన్న చేప బయటకు తలపెట్టింది. మిథు ఏడుపు చూసి మీనాకు జాలి వేసింది. ఎందుకు అలా ఏడుస్తున్నావో అని అడిగింది మీనా. మిథు అంతా వివరించాక మీనా నవ్వుతూ అంది, మిథు నీ అదృష్టం ఆ రాయిలో లేదు. నీ శక్తి నీలో. మిథు, ఆ రాయి లేకపోయినా నువ్వు నడవగలవు, ఈదగలవు, నీ పనులు నువ్వు చేసుకోగలవు. ప్రయత్నం చెయ్యి. మిథు ఆలోచించింది. నిజమే కదా, నా అదృష్టం నేనే. నిజమే కదా, రాయి లేకపోయినా మన బలం మన నమ్మకంలోనే ఉంటుంది.